హాయ్ అండి, వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? ఇప్పుడు మేము సప్తశృంగి నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి మేము నాసిక్ స్టార్ట్ అయ్యాము. నాసిక్ వెళుతున్నామండి. చూస్తున్నారు కదా, మేము సప్తశృంగి నుంచి కిందకు వస్తుంటే ఈ కొండ ప్రాంతం అంతా ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో. చాలా హైట్ నుంచి కిందకి డౌన్లోకి వెళ్తున్నామండి. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, చాలా ప్రమాదకరమైన ట్రావెల్ ఇదంతా కూడా. మేము కిందకు వచ్చే టైంకి లంచ్ టైం అయిందండి. ఇక్కడికి వచ్చి మేము భోజనం చేసి ప్రశాంతంగా, ఫుడ్ అయితే కొంచెం అంతంత మాత్రం ఉంది కానీ ఓకే, బట్ తినొచ్చు. ఇక్కడ నుంచి మేము నాసిక్ స్టార్ట్ అయ్యామండి. నాసిక్ వెళుతున్నాము. అక్కడికి వెళ్ళిపోయి రండి నాసిక్ చూద్దాం. నాసిక్ అయితే చేరుకున్నామండి. ఇక్కడ వరకే బస్సు ఎలా ఉంటండి. ఇక్కడ నుంచి బస్సు వెళ్ళదని చెప్పారు. ఇక్కడ నుంచి మనం షేర్ ఆటో మాట్లాడుకోవాలి. షేర్ ఆటోకి వచ్చి 5 మెంబర్స్నే ఎక్కించుకుంటారండి. ఒక్కొక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా కూడా ఎంత పీస్ఫుల్గా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ నుంచి మనం ఆటోలోనే వెళ్ళాలండి. వేరే వెహికల్ అయితే వెళ్ళదు. మన సొంత వెహికల్ ఏది కూడా వెళ్ళదండి. కిరాయికి మాట్లాడుకునే వెళ్ళాలి మనం షేర్ ఆటోని. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా, ఇదేనండి గోదావరి. ఇక్కడ నేనున్న కథనం ప్రకారం సీతారామచంద్ర ప్రభువులు మొట్టమొదటిసారిగా వనవాసానికి వచ్చిన ప్లేస్ అండి. దశరథ మహారాజు ఆజ్ఞ మేరకు వనవాసానికి ఇక్కడికి రాగా అగస్త్య మహాముని ఆశ్రమం ఉండేదంటండి. ఆయన కోరిక మేరకు సీతారామచంద్ర ప్రభు లక్ష్మణ స్వామితో కలిసి ఇక్కడ పర్ణశాల నిర్మించుకుని ఇక్కడే ఉన్నారంటండి. అలాగే ఈ చుట్టుపక్కల రాముల వారికి సంబంధించిన గుర్తులు చాలా కనిపిస్తాయి మనకి. అలాగే పంచవటి అని ఇక్కడ 5 మహావృక్షాలు కూడా ఉన్నాయండి దగ్గరలో. అలాగే ఈ గోదావరి చుట్టుపక్కల అనేక దేవాలయాలు కనిపిస్తాయండి మనకి. అవి శివాలయాలు ఉన్నాయి, రామ మందిరాలు కూడా మనకు కనిపిస్తాయి. అలాగే రాముల వారు తన తండ్రి దశరథ మహారాజు శ్రాద్ధకర్మల్ని ఇక్కడే నిర్వహించారని చెప్తారండి. అలాగే 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ ఇక్కడ కూడా జరుగుతుందని కథనం అన్నమాట. చూస్తున్నారు కదండి, మనం త్రివేణి సంగమం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఇదంతా కూడా త్రివేణి సంగమం అంటారండి. మనకి పైకి గోదావరి ఒక నది ఒకటే కనిపిస్తుందండి. మిగతా 2 నదులు కూడా అంతర్వాహినిలో కలుస్తాయని చెప్తారు. మేము ఇక్కడ దీపాలు తీసుకుని వెలిగించామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ స్నానం చేసిన లేదంటే ఇలా దీపం వెలిగించుకున్న చాలా అంటే చాలా మంచిదని చెప్పి అంటారు. మాకు స్నానాలు చేసే అవకాశం అయితే దొరకలేదండి. చూస్తున్నారు కదా, గంగాదేవి ఆలయం అండి. గంగాదేవి ఆలయం అయితే దర్శించుకున్నాం మేము. పక్కనే గోదావరి పక్కనే గంగామాత ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకుని చూస్తున్నారు కదా, ఇది ఓల్డ్ టెంపుల్ అండి. చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్స్. ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపుల్సేనండి. శివాలయం కూడా కింద శివలింగం కూడా కనపడుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే దర్శించుకుని ఇక్కడ త్రివేణి సంగమంలో వాటర్ అయితే తీసుకున్నామండి. ఈ వాటర్ చాలా మంచిదన్నారని చెప్పి బాటిల్స్తో తీసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడే పక్కన అర్ధనారీశ్వర టెంపుల్ ఉందంటండి. స్వయంభుగా వెలిసిన ఆలయం అని చెప్పారు మాకు. ఆ ఆలయం కోసం వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇవన్నీ చిన్న చిన్న షాప్సే ఉన్నాయి పక్కన చుట్టుపక్కల అన్నీ కూడా. ఈ షాప్స్ అన్నీ చూసుకుంటూ మాకు టెంపుల్ తెలియలేదు ఎక్కడుంది అని అన్నది. షాపుల్లో కలిసిపోయిందండి టెంపుల్ కూడా. చాలా లోపలికి ఉంటుంది, భూమిలో కిందకు ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, అర్ధనారీశ్వర స్వామివారు నాకైతే చాలా బాగా అనిపించారు. స్వయంభుగా వెలిసిన టెంపుల్ అంటండి, ఆలయం అంట. చాలా బాగా అనిపించింది. దర్శనం చేసుకున్నాం స్వామివారిని. ఇది చాలా కష్టం అండి, చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే షాపుల్లో కలిసిపోద్ది అనమాట ఈ టెంపుల్. ఇక్కడ నుంచి కపిలేశ్వర ఆలయానికి అయితే వచ్చేసామండి. ఈ ఆలయం వచ్చి చిన్న గట్టు పైన ఉంటుంది. మెట్లెక్కి పైకి వస్తే మనకు ఆలయం వచ్చేస్తుందండి. ఇక్కడ పురాణ గాథ ఏంటంటే, బ్రహ్మదేవుడు శివుణ్ణి తోలనాడుతూ మాట్లాడినప్పుడు శివుని కోపంతో బ్రహ్మదేవుని తలని ఖండించగా
ఆ పాపాన్ని సమృద్ధి చేసుకోవడం కోసమని అనేక ప్రాంతాలు తిరుగుతూ మహాదేవుడు ఇక్కడికి వచ్చారంటండి. ఇక్కడ స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తారండి. అయితే మహావిష్ణువు కోరిక మేరకు ఆ పరమేశ్వరుడు కపిలేశ్వరుడుగా వెలిశారని ఇక్కడ పురాణ గాథ. అలాగే ఈ స్వామివారిని దర్శించుకున్న వారు ద్వాదశ జ్యోతిర్లింగాల్ని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందని పురాణ గాథ. అలాగే పక్కనే లోపల పంచలోహాలతో ఉన్న బ్రహ్మదేవుని విగ్రహం కూడా మనకి దర్శనమిస్తుంది. మనం పంచవటికి అయితే వచ్చేసామండి. పంచవటి ఈ 5 వృక్షాలు పంచవటి అంటారండి. మర్రి చెట్లు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద వృక్షాలండి. ప్రతి వృక్షం పైన నెంబర్స్ వేసి ఉంటాయి. అలాగే పక్కనే సీతా గుహ అని అమ్మవారి గుహ అయితే ఉందండి. ఇదంతా కూడా పంచవటి పక్కనే సీతా గుహ ఉంది. మనం లోపలికి వెళ్ళిపోయి చూద్దాం, వచ్చేయండి. ఈ గుహను సీతామాత సంరక్షణ కోసం నిర్మించారంటండి. ఈ గుహ లోపల నుంచి కూర్చునే వెళ్ళాలండి. మనకు అసలు కనీసం పైకి లెగటానికి అనేది అవకాశం ఉండదు. మనం కూర్చుని ముందుకనేది నడవాలి. అలాగే ఇక్కడ అమ్మవారు నిత్యం మహాశివుడిని పూజించేవారంటండి. ఈ గుహ చూస్తున్నారు కదా, కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే దీనిలో వెళ్ళడం చాలా కష్టం. అసలు ఇది నిర్మించడానికి చాలా గ్రేట్ అనుకోవచ్చు. లోపలంతా చాలా చీకటిగా అనిపించిందండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లోపల రాముల వారు, సీతాదేవి, లక్ష్మణ స్వామితో విగ్రహాలు అయితే ఉన్నాయండి. కాకపోతే ఈ విగ్రహాలకి లోపల కెమెరా అలౌ అయితే లేదు. నేను కొంచెం మీకు కనిపించదు, వాళ్ళకి తెలియకుండా తీశాను, కొంచెం చూడండి. అయితే ఇక్కడ మనం లోపలికి వచ్చిన తర్వాత నించోడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక గుహలాగా గర్భగుడిలా అనిపించింది. చూస్తున్నారు కదా, స్వామివారి దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నిత్యం అమ్మవారు శివునికి పూజ చేసేవాళ్ళు అంటండి. శివాలయం దగ్గరికి, ఆ శివలింగం దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ కూడా మనం కూర్చునే రావాలండి. ఇదంతా కూడా కూర్చునే తిరగాలి. చూస్తున్నారు కదా, ఈ శివలింగానికి నిత్యం ఆ సీతాదేవి పూజ చేసేవాళ్ళంట. నాకైతే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించిందండి. నిజంగా ప్రశాంతంగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇంకా ఇలా మేము బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఎదురుగా సీతామాత
మ్యూజియం అయితే ఉంటుందండి. ఇక్కడ ₹1 అని పెట్టారు. ₹1 ఇచ్చి మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పంపిస్తున్నారండి. ఇక్కడ రామాయణంలో జరిగిన కొన్ని సన్నివేశాలు విగ్రహాల రూపంలో అయితే పెట్టారండి. చూస్తున్నారు కదా, కొన్ని బాగున్నాయి, కొన్ని శిథిలం అయిపోయాయండి, అంటే కొన్ని పాడయ్యాయి. ఒక రూమ్ లాగానే ఉంటుందండి. ఆ ఒక్క రూమ్లోనే ఇలా పెట్టారు, ఇలాగా విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు. అలాగే కొంచెం ముందుకెళ్తే పక్కనే గోశాల కూడా ఉందండి. ఇక్కడ గోశాల కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. పంచవటి దగ్గరలో ఉన్న కాలారామ మందిరానికి అయితే వచ్చామండి. ఇక్కడ పక్కనే ఉన్న పంచవటికి పక్కనే దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ఆలయం ఉందండి. అయితే ఇక్కడ మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గారు పరిపాలన తర్వాత పీష్వ రంగారావు గారు బడేకర్ గారు అనే రాజుగారు పాలించారంటండి. ఆయన కల్లోకి రాముల వారు కల్లోకి వచ్చి, ఇక్కడ నేనున్నాను, నాకు మందిరం నిర్మించమని రంగారావు బడేకర్ గారితో చెప్పారంట. అలా చెప్పిన తర్వాత రంగారావు బడేకర్ గారు 12 సంవత్సరాలు నిర్విరామంగా కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారంటండి. అలాగే ఈ ఆలయం సిమెంట్తో కాకుండా బెల్లంతో నిర్మించారని ఇక్కడ పురాణగా చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనకి గర్భగుడిలో విగ్రహాలు నల్లరాతి విగ్రహాలండి. సీతారామచంద్ర ప్రభు లక్ష్మణ స్వామితో మనకి దర్శనమిస్తారు. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఈ కట్టడాలు ఇవన్నీ కూడా అసలు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. లోపల గోపురం చూస్తున్నాం కదా, ఎంత బాగుందో అసలు. చాలా పెద్ద హాల్ అండి, పెద్ద హాలు. ఇంకొకటి నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఇక్కడ స్వామివారు గర్భగుడిలోకి మనకి కెమెరా అలౌ ఉంది. మనకి మామూలుగా ఆంధ్రాలో అయితే కెమెరా అలౌ అనేది ఉండదు కదా. ఇక్కడ మహారాష్ట్రలో ఏ గుడికి వెళ్ళినా కానీ, కొన్ని టెంపుల్స్లో లేకపోయినా కానీ ఆల్మోస్ట్ చాలా టెంపుల్స్లో కెమెరా అలౌ అయితే ఉందండి. అందుకని నేను మీకు వివరంగా లోపల గర్భగుడి కూడా ఇలాగ నేను వీడియో తీసి మీకు చూపించడానికి అవకాశం ఉంది. చూస్తున్నారు కదా గర్భగుడి, ఆ సీతారామచంద్ర ప్రభు ఎంత కన్నుల విందుగా కనపడుతున్నారో మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. అలాగే బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ ఆలయం చుట్టూ కూడా ఇంత పెద్ద గోపురం, ఇంత పెద్ద ప్రాంగణం అసలు చాలా ఆశ్చర్యం కలుగజేసింది నాకు. చాలా తృప్తిగా కూడా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి టెంపుల్స్ని మన జీవితంలో కనీసం ఒక్కసారన్నా దర్శించుకుంటే మనం చేసిన కొన్ని మిస్టేక్స్ ఏమన్నా ఉంటే భగవంతుడు తొలగిస్తాడేమో అని ఏదో నా చిన్న నమ్మకం.
కదా, ఇదండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.